నేటి మనగా జాదలు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఈ మూమెంట్ మేధోమదన సదస్సుకు ఈ రోజు ఊపిరి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎట్లా తిన్నాయి? బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఈ ఆరంభం కావడానికి ఈ రెడ్డి పాలనే కారణం. గతంలో వెలమలు 10 ఏళ్లు ఏకచక్రాధిపత్యంతో రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ వస్తే మాదే రెడ్లది, మా రెడ్ల పాలనే, మీరెవరు బీసీలు బుడ్డగోసిగాలనే విధంగా అవమానిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ కులగణన. రెడ్ల జనాభాను ఎక్కువ చూపించి బీసీల జనాభాను తక్కువ చూపించడం అవమానం కాదా? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తని మోసం చేయడం కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దొంగ లెక్కలు చెప్పడం నిజం కాదా? ఆయనే దొంగ లెక్కలు చెప్పి అబద్దాలు చెప్పి మళ్ళీ అబద్దాల సంఘాలు బయట ప్రాపగండం చేస్తున్నది నిజం కాదా? ఒకవైపు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉందని చెప్పారు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు 21% అగ్రకులాలున్నారు. 21% అని నిరూపిస్తే రాష్ట్రంలో ఉండం మేము. మరి ఆయన వెళ్ళిపోతాడా? రాష్ట్రం ఇచ్చి వెళ్ళిపోతాడా? అంటే ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు, ఎన్ని రోజులు అబద్దాల మాటలు మాట్లాడతారు. ఇక మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. మీరు పెట్టబేడ చదువుకునే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ సర్వేను రెక్టిఫై చేయండి, పునఃసమీక్షించండి, మరొకసారి అవకాశం ఇవ్వండి, మా సంఖ్యను కరెక్ట్ చూపించండి, దొంగ లెక్కలు బంద్ చేయండి. ఇవాళ సర్వేలో పాల్గొనొద్దని 2014లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు సర్వేలో పాల్గొన్నటువంటి రెడ్లేమేమో అగ్రకులాలేమో పెరుగుతారు 16 లక్షలు, సర్వేలో పాల్గొన్న బీసీలేమో 21 లక్షలు తగ్గుతారు. దీని మతలబేంది? దీని మాయమేంది? ఈ దొంగ లెక్కలు నమ్మాలి? ఇంత పచ్చిగా బీసీలను గొంతుకొస్తుంటే మేము ఊరుకోవాలనా? ఎన్ని రోజులు ఇట్లా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇవి ఒక బీసీలు ఏం నష్టపోరు. రాజకీయంగా బరాబర్ మేము క్షేత్రస్థాయిలో మా వాళ్ళు గట్టిగా ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సర్పంచ్ గెలుస్తారు, ఎంపీటీసీ గెలుస్తారు. కానీ కాంగ్రెస్ యొక్క నైజం బయటపడుతుంది, కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. రేపు మేము ఊకుంటామా? ఓ బస్సు తీసుకుంటాం, దేశమంతా తిరుగుతాం. అయ్యా ఈ తెలంగాణలో జరిగిన కులగన రోడ్డు మోడల్ అంటారు. ఆ రోడ్డు మోడల్ కాదు, అది రోడ్డు మోడల్. అది బీసీలో ఎంతకాలం ఐక్యత లేదనే ఉద్దేశంతో అగ్రవర్ణాలు ఈ రకంగా చేశాయనేటువంటి భావన ఉంది. ఐక్యత లేదనేది ఊహజనితం మాత్రమే. బీసీలు ఐక్యంగా లేనిది 1982లో ఎన్టీ రామారావుని ఒక బీసీ బిడ్డ చిత్తరంజన్ దాస్ ఎట్లా ఓడగొట్టాడు? జానారెడ్డిని ఒక బీసీ బిడ్డ చెలకుర్తిలో 3 సార్లు ఎట్లా ఓడగొట్టాడు? అదేవిధంగా ఇదే పూల రవీందరు ఆయన వరంగల్ రెడ్డి వరదారెడ్డి 100,000 కోట్లు ఉన్నటువంటి వరదారెడ్డిని పూల రవీందర్ ఎట్లా ఓడగొట్టాడు? కోమటిరెడ్డి వెంకరెడ్డిని రాజగోపాల్ రెడ్డిని బూరనర్సే ఎట్లా కొట్టాడు? అదేవిధంగా ఇంకొక రెడ్డిని బూడిద భిక్షం ఎట్లా కొట్టాడు? అదే కోదండరామరెడ్డిని తీర్మార్ మల్లని ఎట్లా కొట్టాడు? ఇవాళ ఐకమత్యం లేదనేది మీ బుర్రలో వచ్చిన ఆలోచన. 100% ఐకమత్యం ఉంది, కానీ మీ డబ్బుతోటి మీ అధికార మదంతో ఐకమత్యం కాకుండా చేస్తున్నారు. ఇక మీ ఆటలు సాగాయి. బీసీ నినాదం అందుకున్నా లేదా కులగణన మీద మాట్లాడిన మల్లన్న లాంటి వ్యక్తిని ఈ రోజు పార్టీని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి రావడానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ పార్టీనే బీసీలు సస్పెండ్ చేస్తుంటే ఆయన ఏం సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు మీరు నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఒక బీసీ బిడ్డగా తనకున్నటువంటి ఆవేదన, తనకున్నటువంటి డిమాండు, తన రక్తం ఉడుకు రక్తం ఆయన నా నెత్తురు మసలుతుంటే నా బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందంటే చింపి పరేసిండు. మరి అదే మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి చట్టాన్ని రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ని పార్లమెంట్లో ఎందుకు చింపిండు? ఫస్ట్ ఆయనకి ఇస్తారా రాహుల్ గాంధీ గారికి? అదే గాంధీ భవన్ వేదికగా గాంధీ భవన్ తగలబెట్టిన వాళ్ళు ఎక్కడ పోయారు? ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మీరు మీ అంతలో మీరు గోతి తీసుకుంటారు. మీరు గోతి తీసుకోకుండా బంద్ చేయాలి. ఇప్పటికైనా మంచి అవకాశం, ఇప్పుడు కాంగ్రెస్కు మంచి అద్భుతమైన అవకాశం ఇస్తున్నాం. ఇవన్నీ సరిచేరి మీకు మంచి పేరు వస్తుంది.